హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భారతీయ ఇతిహాసమైన రామాయణంలో పితృభక్తికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచే పేరు శ్రవణ కుమారుడు. అతని కథ త్యాగానికి, నిస్వార్థమైన సేవకు ప్రతీక. శ్రవణ కుమారుని తల్లిదండ్రులు శాంతనుడు, జ్ఞానవంతి. వారిద్దరూ వృద్ధులు మరియు పుట్టుకతోనే కళ్ళు కనిపించని అంధులు. శ్రవణుడు తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునేవాడు. వారికి ఏ లోటు రాకుండా ప్రతి చిన్న పనిని స్వయంగా చేస్తూ వారి సేవలోనే తన జీవితాన్ని గడిపేవాడు. అతని తల్లిదండ్రులకు చూపు లేకపోవటం వలన వారి కోసం పనులన్నీ అతనే చేయాల్సి వచ్చేది. అతను చాలా బాధ్యత గల కొడుకు. తన తల్లిదండ్రుల పనులన్నిటినీ పూర్తి ఉత్సాహంతో, బాధ్యతతో చేసేవాడు. తన తల్లిదండ్రుల ప్రతి కోరికను నెరవేర్చడానికి అతను ఎల్లప్పుడూ తన వంతు కృషి చేసేవాడు. అందువల్ల వారి ఏ కోరిక కూడా తీరనిదిగా మిగిలిపోలేదు. అలా కొంతకాలానికి అతని తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్లాలని కోరుకున్నారు. ఈ విషయం విని కుమారుడు చాలా సంతోషించాడు. అతను తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలి అనుకున్నాడు. వయసు మీద పడుతున్న సమయంలో శ్రవణుడి తల్లిదండ్రులకు కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని కోరిక కలిగింది. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు కనుక, పైగా వారు కళ్ళు లేని వృద్ధులు కావడంతో నడవలేరు. అప్పుడు శ్రవణుడు ఒక గట్టి వెదురు బొంగును తీసుకుని దానికి రెండు వైపులా బుట్టలను కట్టి ఒక కావిడిని తయారు చేశాడు. ఒక వైపు తల్లిని, మరోవైపు తండ్రిని కూర్చోబెట్టి ఆ కావిడిని తన భుజాలపై మోసుకుంటూ కాలినడకన తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఎండ, వాన, అలసట దేన్ని లెక్క చేయకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడమే లక్ష్యంగా కొండలు, నదులు దాటుకుంటూ ముందుకు సాగాడు. అలా కొన్ని రోజుల ప్రయాణం తరువాత వారు అయోధ్య రాజ్య సరిహద్దుల్లోని అడవికి చేరుకున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు బాగా దాహం వేయడంతో శ్రవణుడు కావడిని ఒక చెట్టు కింద దించి నీరు తీసుకురావడానికి దగ్గర్లో ఉన్న సరయూ నదికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి అయోధ్యను పాలిస్తున్న యువరాజు దశరథుడు అడవిలో వేటకు వచ్చాడు. దశరథుడికి లక్ష్యాన్ని చూడకుండానే కేవలం శబ్దాన్ని బట్టి గురి చూసి బాణం కొట్టగల శబ్దభేది అనే అరుదైన విద్య తెలుసు. శ్రవణుడు తన సొరకాయ బుర్రతో నదిలో నీళ్లు ముంచుతున్నప్పుడు బుడబుడమని శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్న దశరథుడు ఏదో అడవి జంతువు నీరు తాగుతుందని భ్రమపడి శబ్దం వచ్చిన వైపుకు బాణం వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లి శ్రవణకుమారుని గుండెల్లో గుచ్చుకుంది. బాణం తగలగానే శ్రవణుడు బాధతో గట్టిగా అరిచి కింద పడిపోయాడు. మనిషి కేక విని పరిగెత్తుకుంటూ వచ్చిన దశరథుడు రక్తపు మడుగులో ఉన్న బాలుడి కేసి చూసి కన్నీరు మున్నీరయ్యాడు. తాను చేసిన ఘోర తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. మరణశయ్యపై ఉన్న శ్రవణుడు, రాజా, నా గురించి చింతించకు. ఇక్కడికి దగ్గర్లో ఒక చెట్టు కింద నా అంద తల్లిదండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. వారికి ముందుగా ఈ నీరిచ్చి దాహం తీర్చు, కాని నా మరణ వార్త వెంటనే చెప్పకు అని వేడుకుంటూ ప్రాణాలను విడిచాడు. దశరథుడు బరువెక్కిన గుండెతో నీటిని తీసుకుని వారి వద్దకు వెళ్లాడు. కుమారుడే వచ్చాడనుకున్న తల్లిదండ్రులు ఆత్రంగా మాట్లాడించారు. రాజు ఆ వృద్ధ తల్లిదండ్రులకు నీరు అందించగా వారు దానిని తిరస్కరించారు. ఆ తీసుకువచ్చిన వ్యక్తి ఎవరని, తమ కుమారుడు ఏమయ్యాడని అడిగారు. దానికి రాజు శ్రవణుడి మరణవార్తను తెలియచేశాడు. అది విన్న తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమను వారి కుమారుడి వద్దకు తీసుకువెళ్లమని వారు రాజును అభ్యర్థించారు. నెమ్మదిగా రాజు వారిని వారు కుమారుడు మరణించిన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఆ ప్రదేశానికి చేరుకున్న తరువాత శ్రవణుడు వారి తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని అందించాడు. తనకు స్వర్గంలో స్థానం లభించిందని, తన తల్లిదండ్రులిద్దరూ అక్కడికి చేరుకునే వరకు తాను వేచి ఉంటానని, అప్పుడు వారికి మళ్లీ సేవలు అందిస్తానని అతను చెప్పాడు. కొద్దిసేపటికే ఆ తల్లిదండ్రులు పవిత్ర నదిలో స్నానం చేసి తమ కుమారుని పక్కనే మరణించారు. అయితే మరణించే ముందు వారు తమ కుమారుణ్ణి చంపినందుకు దశరథ మహారాజును శపించారు. తమ కుమారుని మరణాన్ని సహించలేక తాము ఎలాగైతే మరణించామో అలాగే ఒకనాడు దశరథ మహారాజు కూడా అదే పర్యవసనాన్ని ఎదుర్కొంటాడని, తన కుమారుణ్ణి కోల్పోవటం వలన అతను కూడా మరణిస్తాడని వారు అన్నారు. కాలం గడిచింది. దశరథుణ్ణి ఆ శాపం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇదే కర్మ అంటే. శ్రవణకుమారుని తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శాపమే రామాయణంలో కీలక ఘట్టానికి దారితీసింది. ఆ శాపం కారణంగానే ఎన్నో ఏళ్ల తర్వాత రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు
ఆ ఎడబాటును తట్టుకోలేక దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు. శ్రీరాముడు 14 ఏళ్లు సుదీర్ఘ వనవాసానికి వెళ్లిన సమయంలో ఆ బాధను భరించలేక దశరథ మహారాజు మరణించటంతో ఆ శాపం నిజమైంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అలాంటి తల్లిదండ్రులను అంతగా పూజించిన శ్రవణకుమారుడు గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇది మన శ్రవణకుమారుడి కథ. అతను తల్లిదండ్రులను అంతగా పూజించి సేవించాడు కాబట్టే ఇప్పటికీ తల్లిదండ్రులను సేవించిన కుమారుడు అనగానే మనకు శ్రవణకుమారుడే గుర్తుకు వస్తాడు. నిస్వార్థ ప్రేమకు, సేవకు నిలువెత్తు నిదర్శనం ఈ శ్రవణకుమారుడి కథ. కన్నవాళ్లను ఎలా చూసుకోవాలో తెలిపే మహాకావ్యం ఈ శ్రవణకుమారుడి కథ. మరి మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి. సాధ్యమైనంత వరకు బాగా చూసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ప్రత్యక్ష దైవాలే వాళ్ళు. మనం గుర్తించని దైవాలు మన కళ్ళ ముందే ఉన్నా కూడా మనం వారిని గుర్తించం. అదే బాధాకరం. కనుక తల్లిదండ్రులను ఎవరూ నెగ్లెక్ట్ చేయవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.